యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తే లేదా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వింటే ఆయన వెనకాల ఆయనను పంపించిన, ఆయనను మనుషులు చంపేస్తే ఆయనను మూడో దినాన తిరిగి లేపిన దేవుడు కనపడాలండి. అట్టుండాలి విశ్వాసం అంటే. సర్వోన్నతుడు, సర్వాధికారి, మనందరి కన్న తండ్రి అయినటువంటి ఆ దేవాది దేవునికి ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినటువంటి మాటల ప్రకారంగా బ్రతికి భూలోకంలో ఉన్నన్ని రోజులు ఆయనను మహిమపరిచి ఆ మహిమలోకానికి చేరుకోవాలి అనే సదుద్దేశం కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి సమస్త సృష్టిలో ఒక అవకాశం ఇచ్చి బ్రతుకుతున్నటువంటి మనల్ని మరలా పరలోకం తీసుకొని వెళ్ళటానికి అద్భుతమైనటువంటి ప్రణాళికను అర్థం చేసుకోవటం కోసం మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్ అయితే మన చేతికి ఇచ్చాడు. కానీ ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే, ఇంట్లో భోజనం ఉన్నప్పటికీ తినలేని పరిస్థితి, అరగలేని పరిస్థితి ఎవరికి వస్తుంది? చేతిలో తినే వస్తువు ఉన్నప్పటికీ దాన్ని ఎలా తినాలో తెలియకపోతే, అర్థం కాకపోతే పరిస్థితి ఎంత డేంజర్గా ఉంటుందో. పరలోకం వెళ్ళటానికి కావలసినటువంటి ఉండాల్సినటువంటి మార్గమై ఉన్నటువంటిదిగో దేవుని వాక్యం మన చేతిలో ఉన్నప్పటికీ అర్థం చేసుకునేటువంటి విధానంలో బైబిల్ చేత పట్టుకున్నటువంటి వారు, క్రైస్తవులు అనబడేటటువంటి వారు, పండితులు అనుకునేటువంటి వారే బైబిల్ని అర్థం చేసుకోలేని పరిస్థితి. వాళ్ళకే అర్థం కాకపోతే ఎల్లప్పుడూ చదువుతున్నటువంటి పండితులకే అర్థం కాక సతమతమైపోయి తప్పులు బోధించుకుంటూ ముందుకు సాగితే ఇక ఆ బోధకుల్ని నమ్మి బతుకుతున్నటువంటి విశ్వాసుల పరిస్థితి ఏం కావాలి? అందుకోసమే ఇంతకు ముందు కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, గుడ్డు తింటే బలం వస్తుంది. కానీ ఆ గుడ్డు ఒకేసారి తిని ఒకేసారి మింగే ప్రయత్నం చేస్తే గొంతులో ఇరుక్కొని చస్తే ఎట్లుంటుందో, ఏది తిని బలం పొందుకోవాలో అదే తిని చస్తే ఎంత విడ్డూరంగా ఉంటుందో ఈరోజు క్రైస్తవులు అనబడేటటువంటి వాళ్ళందరూ అదే చేస్తున్నారు. బైబిల్ అర్థం కాకపోతే, బైబిల్ని సరైనటువంటి విధానంలో అర్థం చేసుకోకపోతే ఎంత ప్రమాదమో ముందుగా ఒక వచనం చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. 2వ పేతురుపత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వాటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైనటువంటి వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు, అంటే వక్రముగా త్రిప్పుదురు అని కింద రాయబడి ఉంది. సో విద్యా విహీనులు అని అంటే చదువు అంతగా లేనటువంటి వారు, భాష పట్ల అవగాహన లేనటువంటి వారు. తర్వాత అస్థిరులైనటువంటి వారు అని అన్నాడు. అస్థిరులు అని అంటే విశ్వాస విషయంలో స్థిరంగా లేనటువంటి వారు, దేవుని యందు స్థిరమైనటువంటి విశ్వాసంతో స్థిరమైనటువంటి భక్తిని కొనసాగించలేనటువంటి వారికి బైబిల్ అర్థం కాదు అని చెప్తున్నాడు. తక్కిన లేఖనము అపార్థము చేయునట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు, అంటే వక్రముగా త్రిప్పుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి అంటున్నాడు. 17వ వచనం మరొకసారి. ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన అంటున్నాడండి. నీతి విరోధుల తప్పు బోధ. ఇంతకు నీతి విరోధులు ఎవరు? ఈ నీతి విరోధుల తప్పు బోధ, వాక్యాన్ని వక్రముగా తిప్పేటటువంటి వారి బోధ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని అన్నప్పుడు మనకు అర్థమయ్యేటటువంటి విధానంలో ముఖ్యముగా దేవుడే మనకు రాయించాడు బైబిల్లో. బైబిల్ ఎలా అర్థం అవ్వాలో, బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలో, బైబిల్ మనకు ఎలా అర్థమవుతుందో, ఎలాంటి వారికి బైబిల్ అర్థమవుతుందో కూడా దేవుడు బైబిల్లోనే పొందుపరిచాడు. సో అది మనం నేర్చుకోగలిగితే వక్రముగా తిప్పేవారెవరో కూడా మనకు అర్థమైపోతుంది. వక్రముగా తిప్పి నీతి విరోధుల తప్పు బోధ,
ఎవరైతే ఈ నీతి విరోధులు ఉన్నారో వాళ్ళు కూడా మనకు దొరుకుతారు. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా మనం ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో ఎవరికి అర్థమవుతుంది బైబిల్ అని అన్నప్పుడు టాప్ మోస్ట్ వర్డ్ ఒకటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవిత కాలంలో ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి మాట ఎల్లప్పుడూ అది హృదయంలో ఉండాలి. ఆ విషయాన్ని మనం గుర్తు పెట్టుకొని ఉంటేనే, అలా ఉంటేనే, ఆ విధంగా ఉంటేనే బైబిల్ మనకు ఓపెన్ అవుతుంది, బైబిల్ మనకు అర్థం అవుతుంది, దేవుని మాటలు మనకు అర్థం అవుతాయి. యోహాను సువార్తలో 7వ అధ్యాయము 16, 17 వచనాలు మనం చూసుకుందాం జాగ్రత్తగా. లేదంటే 14 నుంచి చూద్దాం, బాగుంటది. 7వ అధ్యాయం 14 నుంచి చూస్తే బాగుంటది. సగము పండగ అయినప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండెను. యేసుక్రీస్తు ప్రభువు వారు బోధ చేస్తున్నాడు. పస్కా పండగ సగం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాడు. యెరూషలేములో సగం అయిపోయిన తర్వాత బోధ స్టార్ట్ చేశాడు. బోధ స్టార్ట్ చేసినప్పుడు 15వ వచనంలో యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చేనని చెప్పుకొనిది. చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చేనని చెప్పుకొనిది. జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఒక కౌంటర్ పడుతుంది మనకు. ఏంటి అని అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చదువుకున్నాడా అని అంటే చదువు లేదు. చదువు లేనప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంత పాండిత్యం ఎలా బోధిస్తున్నాడు అనేటటువంటి ఆలోచన కూడా మనకు రావచ్చు. కానీ సమాధానం ఆయనే చెప్తున్నాడు. కంటిన్యూషన్ లో చూస్తే సమాధానం ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. 16, 17 వచనం. వాళ్ళు అలా చెప్పుకున్నప్పుడు అందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడటం మొదలు పెట్టాడు. నేను చేస్తున్నటువంటి బోధన చూసి మీరు ఆశ్చర్యపోతున్నారు. ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి అని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా. వినండి, నేను చేయు బోధ నాది కాదు, మరెవరిది? నన్ను పంపిన వారిదే అన్నాడు. అంటే ఈ బోధ ఎవరిదో ఒక క్లారిఫికేషన్ ఇచ్చేసాడు. నెక్స్ట్ వచనం, 17వ వచనం ఏంటంటే, ఎవడైనను ఈ భూ ప్రపంచంలో ఏ మనిషి అయినను ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకొనిన ఎడల ఆయన చిత్తము చొప్పున అంటే నన్నెవరైతే పంపించారో ఆయన చిత్తము చొప్పున చేయాలి అని ఎవరైతే నిర్ణయించుకుంటారో, అలా నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకుంటాడు. ఎవడు తెలుసుకుంటాడు? ఎవడికి అర్థమవుతుంది ఈ బోధ అంటే? ఎవరు తెలుసుకుంటారు అంటే, ఎవరైతే యేసు ప్రభును పంపించిన ఆయన చిత్తానుసారముగా ఎవరైతే బ్రతకాలని ఎవరైతే నిశ్చయించుకుంటారో అలాంటి వారికి మాత్రమే ఈ బోధ ఓపెన్ అవుతుంది, తెలుస్తుంది, అర్థమవుతుంది అనే విషయం యేసుక్రీస్తు ప్రభువు ఓపెన్ చేస్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి లాక్ పెట్టాడు చూసారు. దేవుడు పెట్టిన అద్భుతమైనటువంటి లాక్ చూడండి ఎట్లుందో. అందుకోసమే ఇలా మనం బ్రతకాలని నిర్ణయించుకున్నప్పుడు దేవుడు మనకు తన ఆత్మ ద్వారా సహాయం చేస్తాడు, తన పరిశుద్ధాత్మ చేత మనకు సహాయం అందిస్తాడు. కానీ ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తారంటే, తమకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, తమకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి, లేదంటే తమకున్నటువంటి సొంత బుద్ధి ఏదైతుందో దాని మీద ఆధారపడి బైబిల్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అలా చేస్తే నువ్వు ఎంత జ్ఞానివి అని నువ్వు అనుకున్నా నీకు ఇది అర్థం కాదు. స్వబుద్ధి మీద ఆధారపడకూడదు అనేటటువంటి విషయం ఎంతో జ్ఞానిగా పేరొందినటువంటి సొలొమోను గారు, అంతటి జ్ఞాని అయినటువంటి ఆయనే ఒక మాట రాశాడంటే, ఏదైనా అర్థం కావాలంటే, ఏ విషయమైనా తెలియాలి అంటే, జ్ఞానం మనకు రావాలి అని అంటే ఎలా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకాలి అనే విషయం ఆయనే మాట్లాడాడు. ఒక్కసారి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదు, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికముంచుము. కంప్లీట్ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం దేవుని పట్ల ఉండాలి, యెహోవా పట్ల ఉండాలి. అంటే ఏం చేసినా ఆయనే చేయాలి. నేను మహాజ్ఞానిగా కనబడాలన్నా అది ఆయన వల్లనే, నేను వెర్రివాడిగా కనబడాలన్నా అది ఆయన వల్లనే. మనం ఎప్పుడు ఎర్రివాళ్ళం అవుతాము, ఎప్పుడు జ్ఞానవంతులు అవుతాము? ఎప్పుడైతే ఆయన ఆజ్ఞానుసారముగా నడుచుకుంటామో అప్పుడు జ్ఞానవంతులం. ఆయన ఆజ్ఞలను మరిచి ఇష్టానుసారంగా బ్రతికినప్పుడే మనం వెర్రివాళ్ళము, అజ్ఞానులం అయిపోతాం. అదే చెప్తున్నాడు, నీ సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన అధికారాలను ఒప్పుకోవాలట. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడున్నాయి, బైబిల్లో ఉన్నాయి. ఆయన చట్టం ఇది, ఆయన చట్టం, ఆయన అధికారానికి మనం లోపడటం, ఆయన వాక్యానుసారముగా మనం నడవటం, ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకటం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏదైతే చెప్పారో అదే ఇంటెన్షన్ తో ఇక్కడ రాయబడి ఉంది. సో అలా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఏం జరుగుతుందట? అప్పుడు
ఆయన నీ త్రోవలను సరళము చేయును. మన త్రోవలు సరళమవుతాయట. అంటే బైబిల్ చదివేటప్పుడు ఏంటో ఇది అర్థం కావట్లేదు, ఎన్నిసార్లు చదివినా అర్థం కావట్లేదు అంటుంటారు. నీ ప్రవర్తన మార్చుకొని మళ్ళా చదువు, అర్థమవుతుంది. నీ ప్రవర్తన మార్చుకోకుండా, వాక్యానుసారముగా బ్రతకకుండా, దేవుని చిత్తానుసారముగా బ్రతకకుండా నువ్వు 100 సార్లు చదివినా 1000 సార్లు చదివినా నీకు అది అర్థం కాదు. నీ మార్గం సరళం అవ్వాలి అంటే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని నువ్వు ఒప్పుకొనగలగాలి. అందుకోసమే 7వ వచనంలో ఒక మాట ఏం చెప్తున్నాడు తెలుసా? నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోకు. ఎందుకంటే ఎంతటి జ్ఞాని అయినా దేవుడు ఇస్తేనే జ్ఞాని, లేకపోతే లేదు. కాబట్టి బైబిల్ మనకు అర్థం కావాలి అని అంటే ఏం చేయాలి? బైబిల్ మనకు అర్థం కావాలి అని అంటే మన ప్రవర్తనను మనం మార్చుకోవాలి. మన ప్రవర్తనను మనం ఆయన చిత్తానుసారంగా మలుచుకోవాలి. ఆయన చిత్తానుసారంగా బ్రతకాలి అని నిర్ణయించుకోవాలి. నేర్చుకోవడం, చదువుకోవటం, చెప్పటం ఒక పక్క చేస్తూ మన బతుకు, మన ప్రవర్తన, మన తీరు ఇంకొక పక్క ఉందనుకోండి, ఎప్పటికీ బైబిల్ మనకు అర్థం కాదు. పౌలు గారు ఇశ్రాయేలీలతో ఒక మంచి మాట మాట్లాడారు. ఇశ్రాయేలీల గురించి, తన సొంత ప్రజల గురించి ఒక అద్భుతమైనటువంటి మాట ఆయన మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒక్కసారి మనం కొత్త నిబంధనకు వస్తే వాళ్ళకి అర్థం కాదు, వాళ్లకు దేవుని మాటలు అర్థము కావు అని పౌలు గారు తేల్చి చెప్తా ఉంటారు. ఎందుకో చూద్దాం ఒక్కసారి. రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనే నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయుడై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. బాగా వినండి. ఇశ్రాయేలులకు దేవుని పట్ల ఆసక్తి బాగుంటుంది. ఎంత ఆసక్తి ఉంటుందంటేనండి, వాళ్ళు దేవుణ్ణి వాళ్ళ వర్షన్ను వాళ్ళు ఏ విధంగా అయితే నమ్ముకున్నారో దానికి వ్యతిరేకంగా ఎవరైనా కనబడినా, ఎవరైనా మాట్లాడినా కూడా వాళ్ళ ప్రాణం తీయడానికి కూడా వెనకాడు, వాళ్ళని చంపడానికి కూడా వెనకాడు. అంటే దేవుని పట్ల వాళ్ళకి ఆసక్తి లేకపోతే ఎంత చేస్తారా చెప్పండి? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ విపరీతమైనటువంటి ఆసక్తి ఉంది. కానీ ఏం చెప్తున్నాడు? వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటున్నాడు పౌలు గారు. సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఎందుకంటే ఎలాగనగా 3వ వచనం చెప్తుండే, ఎలాగనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతి ఎందుకు? దేవుని నీతి ఏంటి? మీకు దేవుని నీతి ఏంటో చూపిస్తాను. ఇదే రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో దేవుని నీతికి ఎవరు లోబడట్లేరట? ఈ ఇశ్రాయేలీలు దేవుని నీతికి లోబడట్లేరట. చూద్దాం ఒక్కసారి 3వ అధ్యాయం, రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19 నుంచి చూసినట్లయితే, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నింటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదాము. ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడు అని తీర్చబడడు. అంటే దేవుని దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. ధర్మశాస్త్రం ప్రకారముగా ఏ మనుషుడును దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అంతే. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. ఇది మనకు అర్థం కావాల్సిన పాయింట్. దేవుని నీతి ఈరోజు మనకు అర్థం కావాలి. దేవుని నీతికి నీతి విరోధుల తప్పు బోధలోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే జాగ్రత్త పడాలి. ఫస్ట్ దేవుని నీతి మనకు అర్థం కావాలి. కాబట్టి ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. దానికి ధర్మశాస్త్రమును దేనికి? దేవుని నీతి ధర్మశాస్త్రానికి వేరుగా బయలుపరచబడుతుంది. అయితే ఆ దేవుని నీతికి ధర్మశాస్త్రమును, ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు. అవును, నాకు వేరుగా బయలుపరచబడబోతుంది దేవుని నీతి అని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తుందట, ప్రవక్తలు కూడా చెప్తున్నారట, సాక్ష్యం ఇస్తున్నారట. మరి అది అంటే దేవుని నీతి. 22వ వచనం, అది అంటే దేవుని నీతి యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నమ్మితే చాలు కలుగుతుంది దేవుని నీతి. ఎవరిని నమ్మాలి? యేసుక్రీస్తు నందలి విశ్వాసము మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ విధంగా లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మేవారు ఆయన కృపచేతనే, అంటే దేవుని కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇది దేవుని నీతి. మనకు ఆ కాన్సెప్ట్ అర్థం కావాలి. ఇప్పుడు ఒక్కసారి 10వ అధ్యాయంలోనికి 2 మంచి విషయాలు మనకు బోధపడతాయి. 10వ అధ్యాయం 3వ వచనం,
ఎలాగనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు. దేవుని నీతికి లోబడలేదు, దేవుని నీతికి లోబడలేదు. ఇందుకు దేవుని నీతి ఏంటి అని అంటే 4వ వచనం నుంచి చెప్తున్నాడు, జాగ్రత్తగానండి. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రానికి క్లోజ్ ఎవరు అంటే యేసుక్రీస్తు అట. 5వ వచనం, ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది. అంటే మనకు విశ్వాసం రావాలి. ఆ విశ్వాస సంబంధమైన అంటే నమ్మితే వచ్చే నీతి ఏం చెప్తుందో చెప్తున్నాడు ఇక్కడ. నమ్మటం వల్ల దేవుడు మనకు నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నాడు కదా ఉచితముగా. ఆ నీతిమంతుడు ఏం చెప్తుంది అని అంటే 7వ వచనం, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకోవద్దు చెప్తున్నాడు ఇశ్రాయేలులతో. యేసుక్రీస్తు పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చాడు, దేవుని దగ్గర నుంచి వచ్చాడు. 33 సంవత్సరాలు బ్రతికినప్పుడు మనుషులందరూ చంపేసినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? పాతాళంలోకి వెళ్ళాడు. పాతాళం అంటే పాతాళంలో పరదేశు, తర్వాత శిక్ష పొందే స్థలం ఒకే చోట ఉంది అని చెప్పేసి మనకు ఎక్కడ అర్థం అవుతుంది అని అంటే, అవన్నీ చెప్పుకుంటూ పోతే మనం పాట లెంత్ ఎక్కువైపోతుంది కనుక ఈజీగా నేను చెప్పేస్తున్నాను. లూకాసు వార్త 16వ అధ్యాయంలో లాజరు ధనవంతుడు ఇద్దరు చచ్చిపోతారు. లాజరేమో పరదేశులో ఉంటారు, కనబడుతుంటాడు ఎవరికి? ధనవంతుడేమో యాతన పడుతూ ఉంటాడు. అంటే పక్కనే ఉన్నాయనేటువంటి విషయం మనకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోక ముందు సిలువలో ఉన్నప్పుడు దొంగతో, అంటే మారిపోయినటువంటి దొంగతో చెప్పినటువంటి మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అంటాడు. మనకు తెలిసే విషయం. సో పరదేశం అంటే పాతాళంలో ఉంది, పరదేశం ఎక్కడ ఉంది? పాతాళంలో ఉంది. ఆ పాతాళానికి యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత వెళ్ళాడు. 3 రోజులు అక్కడ ఉన్నాడు. 3 రోజులు అక్కడ ఉన్న తర్వాత అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని తిరిగి లేపాడు. ఆ విషయం పేతురు గారు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఏం చెప్తుంటారంటే, నా ఆత్మను పాతాళములోనే విడిచిపెట్టలేదు అని యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నట్టుగా దావీదు గారు చెప్పినటువంటి విషయం అక్కడ ఉంటుంది. అలా మీరు అనుకోకండి, మీరు పొరపాటు పడకండి. ఆయన పరలోకం నుంచి ఎవరు చేస్తాడు అంటే, పరలోకం నుంచి పంపించింది దేవుడు, మళ్ళీ పాతాళంలో చంపేసిన తర్వాత పాతాళానికి వెళ్ళారు, అక్కడి నుంచి తీసుకొచ్చింది ఎవరు అని మీరు అనుకోవద్దు. అలా మీరు అనుకోవద్దు అని చెప్పి ఏం మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా వినండి. అనుకోవద్దు. 8వ వచనం, అదేమని చెప్పుచున్నది మళ్ళీ స్టార్ట్ చేశాడు. అదేనంటే అదే ఉచితంగా వచ్చేటటువంటి నీతి లేదా దేవుని నీతి, విశ్వసించడం వల్ల వచ్చే నీతి. ఆ నీతి ఏం చెప్తుంది అని అంటే, అదేమని చెప్పుచున్నది అంటే, ఆ నీతి ఏమని చెప్తున్నది అంటే, వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోను ఉన్నది. ఏ వాక్యం అండి? 66 పుస్తకాలు ఉన్న ఏ వాక్యం గురించి వాళ్ళు పర్టికులర్ గా మాట్లాడుతున్నారు అనే విషయం మాట్లాడితే 9వ వచనం, 8వ వచనం కంప్లీట్ అవ్వలేదు ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అన్నాడండి. అంటే విశ్వాసానికి సంబంధించిన వాక్యము నీ హృదయంలో ఉండాలి, నీ నోట ఉండాలి, నీ దగ్గర ఉండాలి అని మాట్లాడుతాం. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అంటే మేము అంటే ఎవరండి? మేము అంటే ఇప్పుడున్నటువంటి మేము కాదండి. మేము అని అంటే అపోస్తలుడు, రోమపత్రిక రాసినటువంటి అపోస్తుడైనటువంటి పౌలు గారు కానివ్వండి, ఆయనతో పాటు మిగిలినటువంటి అపోస్తలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలగలుపుకొని ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మీ హృదయంలో ఉండాల్సినటువంటి విశ్వాసం, మీ దగ్గర ఉండాల్సినటువంటి విశ్వాస వాక్యము, మీ నోట ఉండాల్సినటువంటి విశ్వాస వాక్యము ఉండాలి. అదేంటంటే మేము ప్రకటించు విశ్వాస వాక్యము అని మాట్లాడుతున్నాం. నిజానికి మనమందరము ఉచితముగా విశ్వసించి నీతిమంతులం అయినటువంటి వాళ్ళం కదా. ఈ భ్రమలో 90% క్రైస్తవులు అందరూ ఉన్నారు. ఈ భ్రమలో అనే మాట ఎందుకు వాడుతున్నాను అని అంటే, ఇప్పుడు మీరు వెళ్ళేసి రేపటి నుంచి ప్రాక్టికల్ గా ట్రై చేయండి. మీ బోధకుల దగ్గరికి కానీ, లేదంటే మీ తోటి విశ్వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కానీ మీరు అడగండి. ఏమని అడగాలంటే, మనం అందరం విశ్వాసులం కదా. ఎస్, మనం విశ్వాసులమే. ఓకే, ఇంతకు ఏంటి నీ విశ్వాసం అని చెప్పేసి ఒక్క క్వశ్చన్ అడగండి. ఓకే, మనం అందరం విశ్వాసులమే, అయితే మరి ఏంటి నీ విశ్వాసం అని అడగండి. దొరికిపోతారు. ఏమన్నా తెలుసా? నిజానికి తెలియదు, ఎవ్వరికి తెలియదు. నీ విశ్వాసం ఏంటంటే తడబడుతుంటారు. ఏముందండి, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు, ఉన్నాడని నమ్ముతున్నావు అని అంటుంటారు తప్ప విశ్వాస వాక్యము నీ హృదయంలో ఉండాలి అని బైబిల్ సూచిస్తుంది. ఆ విశ్వాస వాక్యం వల్లనే రక్షణ వస్తుంది, ఆ విశ్వాస వాక్యం వల్లనే మనకు నీతి వస్తుంది అనేటువంటి విషయం మర్చిపోయి నీతికి విరోధముగా, అంటే అసలు విశ్వాసమే హృదయంలో లేదు, ఉందో లేదో ఒకసారి మిమ్మల్ని మీరు కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత, నేర్చుకున్న తర్వాత వెళ్ళి కొందరికైనా క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ అడిగిన తర్వాత వాళ్ళు చెప్పలేకపోతే వాళ్ళకి తెలియచేయండి. ఏంటో చెప్తున్నాను, కంటిన్యూషన్ ఏంటో చెప్తున్నాడు పౌలు గారు. యేసు 9వ వచనం అండి, 20వ వచనం చివరిలో ఏమన్నాడంటే, అది మేము ప్రకటించి విశ్వాస వాక్యం మీద ఏమనగా, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువు అంటే అర్థం ఏంటంటే పరిపాలకుడు, మనల్ని పరిపాలించేవాడు. 2000 సంవత్సరాల క్రితం దేవుడు యేసు క్రీస్తును ప్రభువుగా, క్రీస్తుగా నియమించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ లోకానికి ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు.
సో యేసుక్రీస్తు మనం ఏమైనా ఒప్పుకోవాలి అంటే 100% మనకు ప్రభు అని ఒప్పుకోవాలి. నెక్స్ట్, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. మనకు రక్షణ ఎలా వస్తుంది? ఏ విధంగా నమ్మాలి? ఏ విధంగా విశ్వసించాలి? మన విశ్వాసానికి ఆధారం ఏంటి అని జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు ఈ విశ్వాసం ఇప్పటి వరకు ఈ విధమైనటువంటి విశ్వాసం నా దగ్గర లేదే అని ఒప్పుకునే యథార్థ పరులు చాలా మంది ఉంటారు. మిమ్మల్ని మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వింటున్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా ఈ విశ్వాసం నా దగ్గర ఉందా? ఈ విశ్వాసంతోనే జీవిస్తున్నానా? ఎందుకంటే ఇది దేవుని నీతి, ఇది దేవుని నీతి. దీన్ని మార్చేశారు. ప్రస్తుతం 90% క్రైస్తవ్యంలో ఎందుకు లేదు అని అంటే బోధకులు మార్చేశారు, వక్రీకరించేశారు. ఎందుకు వక్రీకరించేశారు అంటే దేవుని జ్ఞానంతో అర్థం చేసుకోకుండా తమ సొంత జ్ఞానం చేత దేవుణ్ణి తెలుసుకోలేదు. దాని గురించి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక నెక్స్ట్ లో ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక 1:21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున అన్నాడు. అంటే సొంత జ్ఞానంతో ట్రై చేస్తే దేవుడు అర్థం కాదు, బైబిల్ అర్థం కాదు అసలు. ఇదే విషయాన్ని విశ్వాసులకు ఏం చెప్తున్నాడు? విశ్వాసులతో ఎలా చెప్తున్నాడు అంటే 2:4 చూసినట్లయితే, మీ విశ్వాసము మనతో చెప్తున్నాడు, విశ్వాసులతో చెప్తున్నాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. వినండి జాగ్రత్తగా. ఇప్పటివరకు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు విశ్వాసిగా ఉన్నాను, అసలు శిశులైన విశ్వాస వాక్యం నా దగ్గరనే లేదు. దేవుడు యేసుప్రభుని మృతులలో నుండి లేపాడు అని నా హృదయం ముందు విశ్వసిస్తేనే నాకు రక్షణ వస్తుంది. కానీ ఈ విషయం నేను నమ్మలేదు ఇప్పటి వరకు. ఇలా కాదు నేను నమ్మింది, నా విశ్వాసం విధానమే వేరే ఉంది అని అనుకునేటువంటి వారు జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీ విశ్వాసం ఎవరిని ఆధారం చేసుకొని, ఎవరి మీద డిపెండ్ అయ్యి మీరు విశ్వసించాలి నాళ్ళు? ఇక్కడ చెప్తున్నాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించలేదు. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దుష్టాంతములనే వినియోగపరిచితిని. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దుష్టాంతములనే వినియోగించడం అంటే, దుష్టాంతములు అంటే వచనాలనే వినియోగించి స్టెప్ బై స్టెప్, వర్డ్ బై వర్డ్ ప్రతి విషయం ఏం చెప్పాలన్నా కూడా వచనాన్ని ఆధారం చేసుకొని 4 మాటలు మాట్లాడగలరు. సో క్రీస్తు నందు మనం ఎలా విశ్వసించాలి? క్రీస్తు నందరి విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. క్రీస్తు నందు ఎలా విశ్వాసం ఉంచాలి అంటే, క్రీస్తును మనుషులు చంపేస్తే 3వ దినాన క్రీస్తును దేవుడు లేపాడు అని విశ్వసించడం విశ్వాసానికి ఆధారం. ఎందుకంటే అపోస్తలులు బోధిస్తూ 17 అపోస్తల కార్యం 17:3-31 చక్కటి మాట ఏం చెప్తుంటారు అని అంటే, ఎందుకనగా తాను 30 నుంచి ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను, అంటే క్రీస్తు పూర్వం. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. 100% తేడా లేదు, ఖచ్చితంగా వచ్చిన వాక్యానుసారంగా ఉండాల్సిందే ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత, దేవుడు ఒక మనిషిని నియమించాడట, ఆ మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున, ఎవరిని? యేసు ప్రభుని. ఎవరినైతే ఆయన నియమించాడో ఆ వ్యక్తిని, ఆ యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేసి ఉన్నాడు. ఎక్కడ నమ్మాలి? ఏం నమ్మాలి? ఏం నమ్మితే మనం ఎందుకంటే బయటికి వెళ్ళి సువార్త ప్రకటన. సువార్త అంటే ఏంటి? లేఖనానుసారంగా యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు, లేఖనానుసారంగా 3వ దినాన లేపబడ్డాడు అంటే సువార్తే అది. దాన్ని బట్టే మనం క్రీస్తు దగ్గరికి వచ్చాం. బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ మనకు అర్థం కావాలంటే ఫస్ట్ ఏ మాటను బట్టి ఆకర్షింపబడ్డం? నీ పాపాల కోసం, నీ కోసం, మన కోసం ఎవరో చనిపోయిన ఆయన్ని దేవుడు లేపాడు అనే సువార్త. అది కూడా మార్చేశారనుకోండి. ప్రస్తుతం క్రైస్తవ ప్రపంచంలో కంప్లీట్ గా అది కూడా మారిపోయింది. అలా ఎవరు బోధించట్లేరు, కరెక్ట్ గా అలా ఎవరు సువార్త ప్రకటించట్లేరు. సో సువార్త మారిపోయింది, స్వార్థకు అనుకూలంగా ఉన్నటువంటి విశ్వాసం కూడా చేంజ్ అయిపోయింది. సో మొత్తానికి వాక్యానుసారమైనటువంటి విధానం చూస్తే మనం దేన్ని ఆధారం చేసుకొని విశ్వసించాలి అని అన్నప్పుడు, క్రీస్తు యొక్క మరణం, పునరుద్ధానం అంటే ఆయన్ని మనుషులు చంపేసి దేవుడు తిరిగి లేపేటటువంటి విధానంలో అక్కడ ఉన్నటువంటి ప్రభావం, దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాన్ని బట్టి, బలాతిశయమును బట్టి మనం విశ్వసించాలి అనేటువంటి విషయం చూద్దాం. తీయండి అందరూ ఒకసారి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2:12. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, ఆయనతో కూడా అంటే యేసుప్రభుతో కూడా పాతి పెట్టబడిన వారై, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఎలా విశ్వసించాలి? దేన్ని బట్టి విశ్వసించాలి అంటే, యేసుక్రీస్తును దేవుడు లేపటములో దేవుడు చూపించిన ప్రభావము అందు విశ్వాసం ఉంచాలి అనే విషయం చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 1:37 కూడా అదే మాట కోట్ చేశాడు. చాలా ఉన్నాయి, ఒకటి చూపించి నేను పాఠంలోకి వెళ్తాను. 17-19 చూసినట్లయితే 1 అధ్యాయం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక
మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించుమనయందు అన్నాడు. చూడండి, దేన్ని బట్టి విశ్వసించాలంట? మనం దేన్ని బట్టి విశ్వసించాలట? ఆయన అంటే దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించుమనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను అని పౌలు గారు చెబుతూ ఆయన అంటే దేవుడు ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను గొప్పగా హెచ్చించాడనే విషయం చెప్తున్నాడు. మొత్తానికి మనం దేన్ని బట్టి విశ్వసించాలి అనేటటువంటి విషయం బయలుపడుతుంది దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి. అందుకోసమే యేసు క్రీస్తు ప్రభుల వారిని చూస్తే లేదా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వింటే ఆయన వెనకాల ఆయనను పంపించిన, ఆయనను మనుషులు చంపేస్తే ఆయనను మూడో దినాన తిరిగి లేపిన దేవుడు కనపడాలండి. అట్టుండాలి విశ్వాసం అంటే. అమోఘమైన విశ్వాసం అనమాట. కానీ ఈరోజు ఈ విశ్వాసాన్ని గల్లంతు చేసేశారు. ఎంత గొప్ప విశ్వాసం అని అంటే, యేసుక్రీస్తును విశ్వసించేటటువంటి విశ్వాసం ఎట్లుండాలి అంటే ఆయన వెనకాల ఉన్న దేవుడు కనపడాలంటే. ఓహో, యేసుక్రీస్తును పంపించిన దేవుడు ఉన్నాడనమాట. అసలు శిశులైనటువంటి నిజమైనటువంటి దేవుడు ఆయన ఉన్నాడనమాట. ఆయన ఈ లోకానికి యేసును పంపించాలన్నమాట అనే సీన్ ని గుర్తుకు రావాలి. ఆ రేంజ్ లో నువ్వు విశ్వసించాలి. అందుకోసం యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో తిరుగుతా ఉన్నప్పుడు, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా మంది యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసి నన్ను విశ్వసించండి అని అంటే ఏదో కంగారు పడుతున్నారు, వెరైటీగా ఫీల్ అవుతున్నారు. అప్పుడు ఆయన అంటారు, గట్టిగా ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఒక్కసారి యోహాను సువార్త 12వ అధ్యాయము 44 వచ్చింది. అంతటా యేసు బిగ్గరగా ఇట్లే నేను ఏమన్నాడు తెలుసా? నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుతున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. ఎంత గొప్ప మాట, ఎంత అద్భుతమైన మాట చెప్పారు సరే. నన్ను విశ్వసించండి అంటే ఎట్లు విశ్వసించాలి అంటే నా వెనకాల దేవుడు కనపడాలంతే. అందుకోసమే అపోస్తలులు చక్కగా పొందుపరిచినటువంటి విషయం ఏమని విశ్వసించాలి అని అన్నప్పుడు ఇప్పుడు ఏమని విశ్వాసం ఏంటో మనం చూసాం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు అని విశ్వసించాలి అని అన్నప్పుడు యోహాను సువార్త చివరి అధ్యాయమైనటువంటి 20వ అధ్యాయం 21 చివరి అధ్యాయం 20వ అధ్యాయంలో చివరిలో 30-31 వచనాలు ఏం చెప్తున్నాడో ఒక్కసారి చూద్దాం. అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యులు ఎదురు చేశాడు. చాలా చేశాడు కదండి యేసుక్రీస్తు ప్రభువు గారు. అనేకమైన సూచక క్రియలు చేశాడు. ఓకే, అయితే అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు అంటున్నాడు. అంటే చాలా చేశాడు, కొన్ని రాశారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 రాయబడింది, కొంత రాయబడింది. కానీ రాయబడి ఇంకా చాలా ఉన్నాయి, చాలా చేశాడు అనేటువంటి విషయం చెప్తారు. మరి ఈ కొంత మాత్రం ఎందుకు రాశారు? ఈ 4 సువార్తలు ఈ కొంత మాత్రం ఎందుకు రాశారో చెప్తున్నాడు. 31వ వచనం ఎందుకు రాశారో చెప్తున్నాడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. యేసు ఎవరు? దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి రాయబడను అంటున్నాడు. అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు 100 సార్లు పదే బాగా చదివినా అనుకో, ఎంత చదివినా ఎన్నిసార్లు చదివినా ఫైనల్ గా లిటరల్ గా నీకు ఏమర్థం కావాలి అని చెప్పేసి దేవుడు రాయించాడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని అర్థం కావాలి. ఆలోచన చేయండి. ఏ క్రైస్తవునికైనా ప్రస్తుత కాలంలో బయటికి వెళ్ళి చూస్తే ఎన్నిసార్లైనా ఎన్నోసార్లు మేము బైబిల్ చదివామని చెప్తున్నారు. కానీ ఇలా ఏ బోధకుడికైనా ఏ ఒక్కరికైనా ఇలా ఈ విషయం అర్థమైందా చెప్పండి? బైబిల్ అసలు వాళ్ళకి అర్థమైందా? ఇలా అర్థమైందా? ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగానే అర్థమైందండి. యేసు ప్రభును విశ్వసించే విధానంలో యేసు ప్రభు ఎవరు అని అన్నప్పుడు ఆఖరికి పేతురు గారు ఎంత గొప్ప మాట చెప్తారంటే, నేను ఎవరిని అని చెప్పేసి ఆయన అడుగుతాడు. యేసుక్రీస్తు ప్రభు గారు ఆయన మాత్రమే కాదు, శిష్యులందరినీ అడుగుతాడు. అప్పుడు నేను ఎవరని ఈ లోకం అనుకుంటుంది అని ఫస్ట్ క్వశ్చన్. 16వ అధ్యాయం మత్తయి సువార్త 16 నుంచి ఉంటది, 13 నుంచి ఉంటది అనుకుంటా. తర్వాత మీరు చదవండి, అది నేను ఓపెన్ చేయట్లేదు అది. అయితే ఏమంటాడంటే, లోకం అయితే ప్రవక్త అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, లేకపోతే యోహాన్ అనుకుంటున్నారు, ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారు, రకరకాలుగా అనుకుంటున్నారు ప్రభు అని చెప్పేసి వాళ్ళు అంటారు. పోనీ వాళ్ళకైతే నేను అర్థం కాలేదు, ముందుకు మీకేం అర్థమైంది చెప్పండి అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు అందులో తక్కువ లేచి పేతురు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తువు అని చెప్పాడు. ఆ మాట చెప్పిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు గారు ఒక మాట అన్నాడు. అది ఇంపార్టెంట్, అది చూద్దాం. పేతురు గారు ఆ మాట అన్న వెంటనే యేసుక్రీస్తు ప్రభు గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఒకసారి చూద్దామా? 17వ వచనం, 16వ అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనం. అందుకు యేసు, శివవర్యనా నీవు ధన్యుడవు
ఎందుకు ప్రభువా? ఎందుకో తెలుసా? పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. పరలోకంలో నా తండ్రే చెప్పాడు నీకు అని కన్ఫర్మ్ చేసి యేసు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మనుషులు చెప్పలేదు, నీకు ఎవరు చెప్పారు? నా తండ్రి చెప్పాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారే స్వయంగా ఒక మాట చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయములో ప్రియులారా, 11వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూడండి. ఏమన్నారంటే 27వ వచనంలో, సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రి గాక ఎవరినో కుమారుణ్ణి ఎరుగడు. యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట, తండ్రి గాక ఎవ్వడు కూడా కుమారుడి గురించి ఎవ్వరికి తెలియదు. కుమారుడి గురించి తండ్రికే తెలుసు, తండ్రి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. నెక్స్ట్ మాట, కుమారుడు గాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచను ఉద్దేశించును వాడు గాకను మరి ఎవడో తండ్రిని ఎరుగడు. అంటే ఈ మాట ఏం చెప్తుంది అంటే, తండ్రి గురించి చెప్పాలి అని అంటే కుమారుడే చెప్పాలి, కుమారుడి గురించి చెప్పాలి అని అంటే తండ్రే చెప్పాలి, ఇంకెవరికి తెలియదు. యేసు ప్రభు ఎవరో ఒక్క మాటలో, వన్ వర్డ్ లో ఎవరు ఈయన? మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఉన్నాం మనం. 11వ అధ్యాయం 27వ వచనంలో, 27వ వచనం లెక్కల ప్రకారంగా నా గురించి నా తండ్రి కాక ఇంకెవరు చెప్పలేరు, నా గురించి చెప్పాలి అంటే నా తండ్రి చెప్పాలి, నా గురించి నా తండ్రికి తప్ప ఇంకెవరికి తెలియదు, నా తండ్రి గురించి నాకు తప్ప ఇంకెవరికి తెలియదు, నా తండ్రి గురించి నాకు తప్ప ఎవరికి తెలియదు. నా తండ్రి గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి, నా గురించి చెప్పాలంటే నా తండ్రి చెప్పాలి అని చెప్పేసి ముందస్తుగానే యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడేశాడు. సో సడన్ గా పేతురు గారు నీవు సజీవుడవైన దేవుని కుమారుడివి అని చెప్పేసి నేను ఎవరిని అని యేసు ప్రభు అడిగినప్పుడు ఆ మాట చెప్పిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువు గారు చెప్తా ఉన్నాడు, ఇది 100% నా తండ్రి చెప్పాడు. 100% నా తండ్రి పరలోకంలో కూడా నా తండ్రి చెప్పాడు తప్ప నీకు మనుషులు చెప్పలేదు, మనుషులకు ఎవరికి తెలియదు. బాగానండి, ఈ రోజు బోధకులు ఇదే చెప్తున్నారా? ఈ రోజు యేసు ప్రభు ఎవరు అని మీరు బయటకు వెళ్ళి అడగండి, ఈ ఆన్సర్ చెప్తారా ఇంకోటి చెప్తారా? దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. తండ్రి బయలుపరిస్తే ఎట్లుంటది? ఎందుకంటే ఈరోజు తండ్రినే దేవుణ్ణే నమ్మలేని పరిస్థితి. దేవుని మాటల్ని నమ్మట్లేరు, యేసు ప్రభు మాటల్ని నమ్మట్లేరు, ఎవరి మాటల్ని ఖాతరు చేయట్లేరు, కనీసం విశ్వాసంలో కూడా ఉంచట్లేరు. క్రైస్తవ్యాన్ని అంతటినీ రాంగ్ రూట్ లో నడిపిస్తున్నారు. అందుకోసమే కాబోలు యేసుక్రీస్తు ప్రభువు వారు లూకా సువార్త 18వ అధ్యాయంలో అనుకుంటాను ఏం చెప్పారంటే, మనుష్య కుమారుడు వచ్చే నాటికి అసలు విశ్వాసం కనుగొందునా అనేటటువంటి ఒక బిగ్ క్వశ్చన్ టైప్ లో ఆయన క్వశ్చన్, ప్రశ్నార్థకమైనటువంటి మాట, సందేహాత్మకమైనటువంటి మాట, రెండో రాకడలో అసలు విశ్వాసం అంటూ ఉంటుందా అని అంటాడండి. దాంతోపాటు యేసుక్రీస్తు ప్రభువు గారు చాలా సార్లు చెప్పినటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు గారి మాటలు ఇక్కడ పొందుపరచబడినటువంటి మాటలు ఎప్పుడు యూనివర్సల్ గా ఎప్పటికీ క్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు ఉపయోగపడేటటువంటి మాటలు కదండి. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాట, అనేకులట విశాల మార్గంలో వెళ్తారట, కొందరి జీవ మార్గంలోకి వెళ్తారట, ఇరుకు మార్గంలోకి వెళ్తారు. నేను వచ్చే సమయానికి విశ్వాసం కనుగొందునా అనేటటువంటి మాట కూడా మాట్లాడాడు. అంత గొప్ప మాట మాట్లాడారు అని అంటే ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి కదా. విశ్వాసులు అన్నప్పుడు సరైనటువంటి నీతిని అనుగ్రహించేటటువంటి విశ్వాసం, లేదంటే పరలోకం చేరగలిగేటటువంటి విశ్వాసం మన దగ్గర ఉందా? వాక్యానుసారమైనటువంటి విశ్వాసంతో మనం జీవించగలుగుతున్నామా? ఎందుకంటే ఈ లోకంలో బైబిల్ అర్థం కాక బోధకులు రాంగ్ రూట్ లో నడిపించేశారు, పిల్లరా, రాంగ్ రూట్ లో నడిపించేశారు. అందుకోసమే మన కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూపిస్తాను మీకు. బైబిల్ అర్థమయ్యే విధానం, బైబిల్ ని అర్థం చేసుకునేటటువంటి విధానం. 2వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 10-11 వచనాలు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మమును కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను, మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాకుండా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము అని మాట్లాడుతున్నాడు. అంటే ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి పాఠం ఏంటి అంటే, కొత్త నిబంధనలో పాత నిబంధన రాయించిన దేవుడే కొత్త నిబంధనను రాయించి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే మీకు జీవం లభిస్తుంది, అలా నమ్మి జీవం పొందండి అని చెప్పటం. అంత మాత్రమే కాకుండా యేసు దేవుని కుమారుడైన క్రీస్తు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు ముందు పెట్టినా చివరి పెట్టినా కంప్లీట్ ఒకటి. ఆ విధంగా నమ్మి
బాప్తిస్మం తీసుకోవాలి అనే మాట. తర్వాత అలా నమ్మితేనే యేసు దేవుని కుమారుడని ఎవడైతే ఒప్పుకుంటాడో వానిలోనే దేవుడు ఉంటాడు అనేటువంటి ఒక మాట చూపిస్తాను. మొదటి యోహాను పత్రిక ప్రియులారా 4వ అధ్యాయం 15వ వచనం, యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకొనో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. మనం దేవుని యందు ఉండాలన్నా, దేవుడు మనలో ఉండాలన్నా మనం యేసును ఎవరు అని ఒప్పుకోవాలి, దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి. అప్పుడే ఆయన వెనకాల దేవుడు ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత 5వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే ఇక్కడే యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప, యేసు దేవుని కుమారుడు అని నమ్మేవాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అని అన్నాడు. అంటే ఇలా నమ్మేవాడు మాత్రమే ఈ లోకాన్ని జయించగలడు, పరలోకం చేరగలడు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ అర్థం కాకపోవటం వల్ల బైబిల్ని అపార్థం చేసుకొని రాంగ్ రూట్ లో నడిపిస్తున్నారు, జాగ్రత్త. అయితే స్వకీయ నాశనానికి వాళ్ళు ఒక్కరంగా తిప్పటం మాత్రమే కాకుండా వాటిని నమ్మి పోతున్నటువంటి మనం కూడా నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఈరోజు దేవుడు ఇది రాయించాడు, ఇది చెప్పాడు ఫైనల్ గా. దాంతోపాటు రోమాపత్రిక 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు గారు ప్రభావముతో దేవుని కుమారుడుగా రుజువయ్యాడు, నిరూపింపబడ్డాడు అనేటువంటి మాట రాయబడతా ఉంటది. అయితే ఏం చేస్తున్నాడంటే కొత్త నిబంధనలో ఉన్నటువంటి దేవుడు ఫైనలైజేషన్ చేసి ఇలా నమ్ము నాన్న, నాకు సమస్తం తెలుసు, ఇలా నమ్ము, ఇదే రైటు, ఇదే కరెక్ట్ అని చెప్పేసి ఆజ్ఞలు జారీ చేశాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, అతిక్రమించకూడదు ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞల్ని ఈ రోజు ఉన్నటువంటి చాలా మంది బోధకులు దాటడం మాత్రమే కాకుండా విశ్వాసులందరి చేత దాటించేసేసి చాలా దూరం నడిపించేశారు. కారణం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తే ఈ మధ్య బయటపడినటువంటి విషయం ఏంటంటే, అమ్మో పాత నిబంధనలో మాకు ఏవేవో సంగతులు అర్థమయ్యాయి, పాత నిబంధనలో ఏవేవో ఉన్నాయి, ఆ పాత నిబంధనలో ఉన్న సంగతులు అర్థం కాక కొత్త నిబంధనలో ఉన్న దేవుని కుమారుడే అని అనుకున్నాము మేము, అలానే కొన్నాళ్ళు నమ్మాము. కానీ ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి రహస్యమైన గూఢ సంగతులు చాలా ఉన్నాయి, వాటిని బట్టి అమ్మ బాబు యేసుక్రీస్తు దేవుని కుమారుడు గారు 4 రోజులు మాత్రమే దేవుని కుమారుడుగా నడిచాడే తప్పించి ఆయన సాక్షాత్తు దేవుడే అని మాట్లాడుతున్నటువంటి వాడు చాలా మంది తయారయ్యారు. ఎందుకంటే పాత నిబంధనను బట్టి కొత్త నిబంధనని జడ్జ్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు అర్థమైనటువంటి ఒక విషయం ఏంటంటే ఇక్కడ, అంటే ఇప్పుడు వీళ్ళకు దేవుని కంటే ఎక్కువ అర్థమైందా పాత నిబంధన దేవునికి అర్థం కాలే పాపం, పాత నిబంధన దేవునికి అర్థం కాక కొత్త నిబంధనలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్మనరా బాబు మీరు అని చెప్పేసి రాయించారు. అర్థం కాక దేవునికి, వీళ్ళకి అర్థమైనంతగా దేవుడికి అర్థం కాలేదేమో అనిపించిందండి. ఎందుకంటే నువ్వు పాత నిబంధన చదువు, కొత్త నిబంధన చదువు, ఏదన్నా చదువు, ఫైనలైజేషన్ ఏం రావాలంటే ఆన్సర్ దగ్గరికి రావాలి. దేవుడు ఆన్సర్ ఇచ్చేశాడు. పేతురు చేత కానివ్వండి, అపోస్తుల ద్వారా కానివ్వండి, పరిశుద్ధాత్మ ద్వారా కానివ్వండి, ఇలా నమ్ము, ఇది రైటు, ఇలానే నమ్మాలి, ఇలా తప్ప వేరే విధంగా నమ్మితే నువ్వు లోకాన్ని జయించలేవని చెప్పి చెప్పినప్పుడు నీ విశ్లేషణ, నీ పరిశోధన, నీ స్టడీ, నీ పరిశోధన నువ్వు ఎంత చదివినా కూడా ఆన్సర్ అది రావాలి. టెక్స్ట్ బుక్ లో అప్పుడప్పుడు మనం చదువుకుంటుంటాం, టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆన్సర్ చివరిలో ఉంటది, పాఠం చివరిలో ఆన్సర్ ఉంటది. నువ్వు ఇక్కడ ఎన్ని జిబుక్లు వేసినా, ఏ విధమైన పరిశోధన చేసినా, ఏ విధమైనటువంటి కౌంటింగ్ చేసినా ఆన్సర్ అది రావాలి. అలా వచ్చేటట్టుగా మనం ప్రాబ్లం చేసుకోవాలి, సొల్యూషన్ చేసుకోవాలి. అలా కాకుండా ఈరోజు సొల్యూషన్ ని పక్కన గారికి వదిలేసి దేవుడు ఫైనలైజ్ చేసి ఇలా నమ్మండ్రా బాబు అని చెప్పేసానంటే, పాత నిబంధనలో కొత్త విషయాలు అర్థమైనాయి మాకు, పాత నిబంధనలో కొత్త విషయాలు అర్థమైనాయి బాబు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఆ విషయాలు ఎక్కడెక్కడో ఏదేదో ఉన్నాయి. అంటే వీళ్ళు భయంకరమైనటువంటి అపార్థం ఎక్కడ చేసుకున్నారంటే, పాత నిబంధనలో దేవుడు దూతల్ని మధ్యవర్తిగా పెట్టాడండి. పాత నిబంధనలో దూతల్ని మధ్యవర్తిగా పెట్టాడు. అక్కడెక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు పాత నిబంధనలో మాట్లాడలేదు, దూతలుగా దిగలేదు, మానవ రూపిగా కానీ దూతల రూపంలో కానీ యేసుక్రీస్తు ప్రభువు గారు అసలు పాత నిబంధనలో కనబడ్డు. కానీ వీళ్ళు అపార్థం చేసుకొని అక్కడంతా ఉన్నదంతా యేసు ప్రభువు అని చెప్పి వాళ్ళు రాంగ్ స్టెప్ వేసి వాళ్ళు తప్పిపోవడం మాత్రమే కాకుండా అనేకుల్ని దారి తప్పిస్తున్నారు. దేవుడు ఫైనలైజ్ చేసే కదా చెప్పాడు. పాత నిబంధన దేవుడి కంటే ఎక్కువ తెలుసా నీకు? దేవుడు చెప్పాడంటే అంతా ఆయనకు తెలుసు, రాయించిందే ఆయన, రాయించిన ఆయన ఇలా నమ్ము నాయన అని చెప్పేసి అని అంటుంటే ఆ దేవుని నీతినే పక్కకు తోసేసి దేవుడు చెప్పింది కాకుండా నీ సొంత నీతిని స్థాపింపబూనుకొనుచున్నావే అంటే ఎంత డేంజర్ జోన్ లో ఉన్నారు చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకోసమే పాత నిబంధన వీళ్ళకి అర్థం కాలేదు, అపార్థం చేసుకున్నారు. బైబిల్ ఎవరికి అర్థమవుతుందో చెప్పాను ఇప్పటి వరకు. అయితే ఫైనల్ గా ఒక మాట చూపించిన పాఠం ముగించేస్తాను. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించినటువంటి ప్రవచనాలు చాలా ఉంటాయి. ఆ ప్రవచనాలు ఎలా ఉంటాయంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు వారే మాట్లాడుతున్నట్టు ఉంటది. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు వారే మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది మనకు, కానీ మాట్లాడింది యేసు ప్రభు కాదు అన్న సంగతి ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనంతటా మన సొంతంగా అర్థం చేసుకుంటే కాదు, బైబిల్ చెప్పాలి, మళ్ళా దానికి బైబిల్ చెప్పాలి. అది ఇది రెండు చూపించి నేను పాఠం క్లోజ్ చేస్తాను. ఒక్కసారి కీర్తనలు 16వ కీర్తన 8వ వచనం నుంచి చూడండి ప్రియులారా. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, పార్శ్వమందు ఉన్నాడు, గనుక నేను కదల్చబడను.
అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. మాట్లాడుతుంది ఎవరు? నా ఆత్మ హర్షించుచున్నది, నా హృదయం సంతోషించుచున్నది, నా కుడి పార్శ్వమున దేవుడు ఉన్నాడు, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు అని మాట్లాడుతుంది ఎవరు ఇక్కడ? 100% యేసుక్రీస్తు ప్రభుల వారే. యేసుక్రీస్తు ప్రభుల వారే. యేసుక్రీస్తు ప్రభుల వారే మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ రాబడింది పాత నిబంధన కీర్తనలో. ఇంకొక వచనం చూద్దాం, 9వ వచనం. అందువల్ల నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళుబట్టనియవు. ఎవరు మాట్లాడుతుంది? యేసుప్రభు కదా, యేసుప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు. సో జీవ మార్గమును నీవు నాకు తెలియజేసినవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలుగు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఇది చదివామనుకోండి, జనరల్ గా ఏమని అర్థం అవుతుంది మనకు? ఏమర్థం అవుతుంది? ఇది ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు గారు మాట్లాడుతున్నటువంటి మాటలే. స్వయంగా ఇదిగో యేసుక్రీస్తు ప్రభు గారు పాత నిబంధనలో కూడా మాట్లాడాడు చూడు, ఇదిగో డైరెక్ట్ ఆయన మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఉన్నది కదా, ఇలానే ఉంది కదా, ఇలానే ఉంది కదా. ఇలానే అర్థం చేసుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే పాత నిబంధన ఛాయ, ధర్మశాస్త్రం అంటే ఛాయ అన్నాడు దేవుడు. అంటే నీడ ఎలా ఉంటది? నీడ ఎలా ఉంటది అంటే, ఇప్పుడు పిల్లి నీడ చూసామనుకో, కాస్త పెద్దగా సాయంత్రం పూట పెద్దగా కనపడుతుంది నీడ. ఏమనుకుంటాం మనం? పులి అనుకుంటాం. తీరాలి పోయి చూస్తే ఏం కనపడుతుంది? పిల్లి. అట్టుంటది అనమాట. కాబట్టి జాగ్రత్త, పాత నిబంధనలు చదివేటప్పుడు చాలా కేర్ఫుల్ గా చదవాలి. ఇప్పుడు ఈ విషయం ఏదైతే ఉందో దీన్ని మన ఇష్టానుసారంగా మనం అర్థం చేసుకోకుండా, మన స్వబుద్ధి మీద ఆధారపడకుండా, మన స్వనీతిని స్థాపించాలని ట్రై చేయకుండా, మన జ్ఞానంతో మనం అర్థం చేసుకోకుండా దేవుని జ్ఞానం మీద ఆధారపడితే, దేవుని అధికారానికి లోబడితే, దేవుని చిత్తానుసారంగా బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలో బైబిలే చెప్తుంది. బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలో బైబిలే చెప్తుంది. ఒకసారి ఇదే కాంటెక్స్ట్ కొత్త నిబంధనలో పేతురు గారు ఈ విషయాన్ని లేవనెత్తి మాట్లాడుతూ అక్కడ మాట్లాడింది ఎవరు చెప్తున్నారు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 25 నుంచి కంటే కొంచెం ముందు నుంచి చదివితే కాస్త మనకు అర్థమవుతుంది. 22 నుంచి చూద్దాం. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందినవానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి, దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఈయనను మీరు చంపేస్తిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అని చెప్పిన తర్వాత 25వ వచనంలో ఆయనను గూర్చి దావీదు ఇట్లనేను ఏమనేను? నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఇదే కదా అక్కడ చదువుకోవచ్చు మనం. 16వ కీర్తనలో. వెరీ గుడ్. కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనమున అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ఇక్కడ వరకు ఆ కీర్తనలో ఉన్నటువంటి కాంటాక్ట్ డైరెక్ట్ తీసుకొచ్చేసి దింపాడు అన్నమాట. సో ఇప్పుడు 29వ వచనంలో పేతురు గారు మాట్లాడతారు. సహోదరులారా, మూల పురుషుడు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భములో నుండి అతని సింహాసనము మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో, అంటే దావీదుతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరిగి, ఎవరు? దావీదు గారు అతడు ఎరిగి క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు. 3 రోజులు ఉన్నారు కదా, 3 రోజులు పాతాళంలో ఉన్నారు కదా, అక్కడే విడిచిపెట్టలేదు దేవుడు. 3 దినాలు తిరిగి లేపాడు. అందుకోసమే మరలా బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ మగ్ధలేని మరియ కలుస్తుంది. అప్పుడు అంటాడు, నేను ఇంకా తండ్రి ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు అంటాడు. అంటే ఈ 3 రోజులు ఆడున్నట్టు అది పరలోకి వెళ్ళలే, పాతాళంలో ఉన్నాడు. అదే పాతాళంలో విడిచిపెట్టబడలేదు అనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాడట. దావీదు గారు యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ముందుగా ప్రవచించాడట, పరిశుద్ధాత్మ సహాయంతో, పరిశుద్ధాత్మ పూర్వుడుగా. కానీ అక్కడ చదివేటప్పుడు ఎట్లుంది? డైరెక్ట్ యేసు మాట్లాడుతున్నట్టు లేదు. అంటే బైబిల్ని అర్థం చేసుకునే పద్ధతి, విధానం బైబిల్లోనే ఉంటది. మన సొంత నాలెడ్జ్తో, సొంత జ్ఞానంతో ఇదిగో అలా అర్థం చేసుకొని ఉన్నట్టుగా పాత నిబంధనలో చూసుకొని, అదిగో అక్కడ యేసు ప్రభు మాట్లాడాడు, దూతగా వచ్చాడు, యెహోవా దూతగా వచ్చాడు, ఇలా రకరకాలైనటువంటి అభిప్రాయాలతో ఈ రోజు ఏం చేశారంటే దేవుని నీతికి వ్యతిరేకముగా దేవుని నీతినే మార్చి తమ సొంత నీతిని స్థాపింపబూనుకొనుచున్నారు నేటి కాలంలో ఉన్నటువంటి బోధకులు సైతం. ఒకప్పుడు ఇశ్రాయేలు శాస్త్రులు, పరిశీలు ఏదైతే చేశారో అదే నేటి కాలంలో ఉన్నటువంటి చాలా మంది బోధకులు చేస్తున్నారు కనుక
జాగ్రత్త. దేవుడు ఇక్కడ రాయించాడు, ఇలా నమ్ము అని రాయించాడు. అది ఆజ్ఞ అన్నప్పుడు ఆజ్ఞ అతిక్రమించే ప్రయత్నం దయచేసి ఎవ్వరు చేయకండి, ఆ సాహసం చేయకండి. ఎందుకంటే ఏదో కొద్ది మాకేదో మర్మం దొరికింది, అక్కడేదో లోతుగా ఏదో దొరికింది అని అనటం అమాయకత్వం. ఎందుకంటే దేవుడికి దొరికింది నీకు దొరుకుతుందా? దేవుడికి తెలియదు నీకు తెలుసా? సమస్తం ఎరిగిన దేవుడు రాయించేశాడు కదా ఓపెన్ గా ఆన్సరు. అట్ట నమ్ము, అలా నమ్మితేనే నీకు నీతి వస్తుంది. దేవుని నీతి వచ్చి నువ్వు పరలోకం వెళ్ళగలవు. కానీ ఈరోజు కొత్త నిబంధన జనరల్ గా అయితే ఒక మాట దేవుడు ఏం రాశాడంటే, కొత్త నిబంధన అట పాత నిబంధనను కొట్టేస్తుంది తప్ప పాత నిబంధన కొత్త నిబంధనను కొట్టివేయదు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పాత నిబంధన ఆధారం చేసుకుని కొత్త నిబంధన కొట్టేస్తున్నారు. అంటే కొత్త నిబంధన కొట్టేయడం అంటే కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞల్ని పక్కకు దూసేస్తారు. జనరల్ గా కొత్త నిబంధన వచ్చేసిన తర్వాత కొత్త నిబంధనను బట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి వాటిని కొట్టేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట చూపిస్తాను మీకు, గళితులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నుంచి చూడండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును, ఆయన అనేకులను గురించి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పగా ఒకరి గురించి అన్నట్టు నీ సంతానములకును అనెను. ఆ సంతానము క్రీస్తు. రైట్. 10వ వచనం. నేను చెప్పున్నది ఏమనగా, అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను చెప్పున్నది ఏమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానం నిరోధం చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. అంటే అబ్రహాము గారికి ఒక నిబంధన చేశాడు దేవుడు. ఏ నిబంధన అది? నీ సంతానం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆశీర్వదింపబడతారు అని అన్నాడు. నీ సంతానం ద్వారా అన్నాడు. ఆ సంతానం ఏమిటో క్రీస్తు. అంటే క్రీస్తు ద్వారా వచ్చేటటువంటి కొత్త నిబంధన ఏదైతుందో ఈ నిబంధనని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాముకి వాగ్దాన రూపంలో ఇచ్చాడు ఒక నిబంధన. సో దాని తర్వాత దేవుడు అబ్రహాముకి వాగ్దాన రూపంలో ఆ వాగ్దానం, ఆ నిబంధన ఇచ్చిన తర్వాత 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది, అంటే పాత నిబంధన వచ్చింది. కాబట్టి ఒరిజినల్ గా ఇప్పుడు జనరల్ గా మనం చూసేటప్పుడు మొదటి నిబంధనగా పాత నిబంధన కనపడుతుంది, రెండో నిబంధనగా కొత్త నిబంధన కనపడుతుంది. కానీ ఒరిజినల్ గా చూస్తే పాత నిబంధనే ముందుది, కొత్త నిబంధన తర్వాత వచ్చింది అనే విషయం చెప్తున్నాడు ఇక్కడ. అది వాస్తవం. మరి ఇది కొంచెం గ్రహించడానికి కష్టం ఉంటాయి. వీలైతే అప్లోడ్ మన ఛానల్ అప్లోడ్ అయిపోయిన తర్వాత దీన్ని 2-3 సార్లు వింటే ఫుల్ సెట్ అయిపోద్ది. జాగ్రత్త వినండి. నేను చెప్పినది ఏమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం అట. ఆ ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా, వాగ్దాన రూపంలో చేశారు కదా నిబంధన, వాగ్దానమును నిరర్ధకం చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు, అంటే కొత్త నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రములకు కలిగిన వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దాన మూలముననే దానిని అనుగ్రహించరు. అలాగైతే మరి ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు, యేసు ప్రభు వచ్చేంత వరకు అది అతిక్రమమును బట్టి దానికి తర్వాత ఇవ్వబడిను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిను. అంటే దేవదూతల ద్వారా, మధ్యవర్తులకు దేవదూతల ద్వారా పాత నిబంధన ఇవ్వబడింది. ఆ పాత నిబంధన ఎప్పటి వరకు ఉంటుంది అంటే యేసు ప్రభు వచ్చేంత వరకే. యేసు ప్రభు వచ్చిన తర్వాత అది సమాప్తం. ఇందాక చదివా కదా, ధర్మశాస్త్రానికి యేసు ప్రభు సమాప్తి అయి ఉన్నాడు. అందుకోసం ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ప్రభు గారు వచ్చేంత వరకు పనిచేయాలి. ఆ తర్వాత కొత్త నిబంధన ఇది పనిచేయాలి. సో ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా మనం బ్రతకాలి, కొత్త నిబంధన అండర్లో మనం ఉండాలి. కొత్త నిబంధనను బట్టి పాత నిబంధనను మనం డిసైడ్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కాలంలో ఉండి కూడా ఈరోజు ఎంత రివర్స్ గా బోధకుడు అనేటటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే, కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలు కొట్టేస్తున్నారు, పాత నిబంధనలో ఏదో మాకు దొరికిందని. అలాంటప్పుడు పాత నిబంధనలో నీకు దొరికిందేదో దేవుడికి దొరకక పాపం ఇలా రాయించాడట. అందుకోసం మనకు ఆధారం ఎవరో తెలుసా? మనుషులు కాదు, మనుషులు ఎవ్వరు కాదు. మన విశ్వాసానికి ఆధారం దేవుడే. మన విశ్వాసానికి ఆధారం దేవుడి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు గారే. వాళ్ళే వాక్యం, దేవుడి వాక్యమే తప్పించి ఈరోజు మనుషుల్ని ఆధారం చేసుకుని ఎవరు కూడా నమ్మొద్దు. అలా నమ్మితే ఒక్కడు కూడా పరలోకంలో. అసలు యేసుప్రభు దగ్గరకు వచ్చి నమ్మింది బయట ఏదో సరదాగా లోకంలో బ్రతుకుతున్నటువంటి మనము బైబిల్ పట్టిందే పరలోకం కోసం, నిత్య జీవం కోసం. అంతేనంటారా కదంటారా? ఆలోచన చేయండి. మనకు పరలోకం నిత్య జీవం కావాలని ఈ బైబిల్ దగ్గరికి వచ్చాం. లేకపోతే బైబిల్ పట్టాల్సిన అవసరం ఏముంది? కేవలం ఈ లోకపు జీవితమే అనుకుంటే అసలు బైబిల్ దగ్గర అవసరమే లేదు. 100% పరలోకం నిత్య జీవం కావాలని ఇక్కడికి వచ్చాం. అలాంటప్పుడు ఏమని నమ్మితే నిత్య జీవం వస్తుంది, ఎలా నమ్మితే నిత్య జీవం వస్తుంది అని చెప్పేసి అన్న తర్వాత కూడా లేదు అక్కడ దొరికింది, ఇక్కడ దొరికింది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పేసి ఈరోజు మనల్ని వక్రముగా తిప్పి సత్య బోధలో నుంచి మనల్ని కుయుక్తి చేత లాక్కొని వెళ్ళేటటువంటి బోధకులు ఎక్కువయ్యారు. అలాంటి వాళ్ళతో బి కేర్ఫుల్, జాగ్రత్త. దేవునికి సమస్తం తెలుసు. అప్పుడు ఈ లెక్కల ప్రకారంగా మీరందరూ బ్రతికి ముందుకు సాగుతారని, ఒకవేళ మీకు సందేహాలు ఏమైనా ఉన్నా కూడా అడిగి తెలుసుకొని వాస్తవాల ప్రకారంగా వాక్యానుసారమైనటువంటి విశ్వాసంతో బ్రతికి మీరందరూ నిత్య జీవం వెళ్ళాలి అనేటువంటి ఆశ ఆలోచన కలిగి మాత్రమే తప్పించి మరో లాభం లేదు ఇక్కడ. అందుకోసమే ఉన్నదున్నట్టుగా వాక్యానుసారంగా చెప్పడం జరుగుతుంది పిల్లరా. కాబట్టి ఈ ప్రకారంగా మీరందరూ బ్రతికి విశ్వాసమును సరిచేసుకొని సత్య సంబంధమైన సర్వసత్యమైనటువంటి వాక్యానుసారమైనటువంటి విశ్వాసంలో మీరందరూ బ్రతికి పరలోకం వెళ్ళాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోంచినట్టయితే చిన్న ప్రార్థన చేసుకుంటాను.